హలో అందరికి. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇవాళటి నుంచి మన పోలీస్ నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నిన్న చెప్పినట్టు ఏ సబ్జెక్ట్స్ మనం చదువుకుంటే ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతాం అని చెప్పాను కదా. సో ఇవాళ చెప్తాను. సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. ఈ 7 సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ అనేది మోస్ట్‌లీ అందరికన్నా ఎక్కువ స్కోర్ సబ్జెక్ట్. 25 మార్క్స్ వరకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. సో అది లైట్ తీసుకోవద్దు. గ్రామర్ అనేది బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఆ తర్వాత రీజనింగ్. మీరు డైలీ ఒక చాప్టర్ కంప్లీట్ చేసినా ప్రిలిమ్స్ లోపు మీ రీజనింగ్ అయిపోద్ది. సో ఈజీగా మీరు 20 వరకు స్కోర్ చేయొచ్చు. అర్థమెటిక్ ఎంత నాన్ మ్యాథ్స్ అయినా సింపుల్ మ్యాథ్స్ వచ్చినా ఒక 5-6 అనేది సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ 50 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ 4 సబ్జెక్ట్స్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. వీటిని చదివేటప్పుడు లింకప్ చేసుకొని చదవడం చాలా బెటర్. ఎలా అంటే ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు తెలంగాణ హిస్టరీలో మనకు కొన్ని టాపిక్స్ అనేది మ్యాచ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇండియన్ హిస్టరీలో మౌర్యన్ ఎంపైర్ చదివేటప్పుడు తెలంగాణలో శాతవాహన, అలాగే ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు మన పాలిటీలో హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అలా లింకప్ చేసుకుంటూ చదివితే మనకు అనేది ఈజీ అవుతుంది, అర్థం అవుతుంది ఈజీగా. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా హిస్టరీ ఇంకా పాలిటీని లింకప్ చేసుకుని చదవడం చాలా బెటర్. ఈ 7 సబ్జెక్ట్స్ కూడా ఒక కంటిన్యూ 8 to 9 అవర్స్ కూర్చో అని నేనైతే చెప్పాను. ఒక డైలీ 4 to 5 అవర్స్ మీరు ఇవ్వగలిగితే, అంటే క్వాలిటీ టైం ఇవ్వాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 4 to 5 అవర్స్ ఎవ్రీ డే ఇస్తే మీరు ప్రిలిమ్స్ లోపు ఈ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అలాగే మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఇంతే వాళ్ళకి. ఈ వీడియోస్ లో సబ్జెక్ట్స్ చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ చదివితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయో నెక్స్ట్ వీడియోలో చెప్దాం.